గాయ్స్ ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డేటా స్ట్రక్చర్ అయితే నేర్చుకుందాము Jntuh సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ మీకు చాలా ఈజీగా అయితే వస్తుంది పేపర్. ఖచ్చితంగా మీరు 50 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. నేను చెప్పే టాపిక్స్ అన్ని నేర్చుకున్నట్లయితే పక్కా వస్తుంది గాయ్స్. సో కావాలంటే ఫస్ట్ మీరు యూనిట్ 1 అయితే నేర్చుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అనేది 2 మార్క్స్ కన్నా రావచ్చు, 1 మార్క్ కన్నా రావచ్చు, 3 మార్క్స్ కన్నా రావచ్చు. R18 R22 మీకు ఏది ఉంటే అది తీసుకోండి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇట్స్ టైప్స్ అన్నాడు అనుకోండి, అది 5 మార్క్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా నేర్చుకునేయండి. సో నేను స్టార్ మార్కులు అయితే వేస్తాను ఇంపార్టెంట్కి. సో వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఒకవేళ వస్తే రావచ్చు, లేకపోతే స్టాక్ అనేది ఎందుకు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, క్యూ అనేది ఎందుకు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే క్వశ్చన్ కూడా రావచ్చు గైస్. అలా మోడల్లో కూడా అడగచ్చు అనమాట. సో అది కూడా నేర్చుకోండి. అండ్ లీనియర్ లిస్ట్లో ఈ మూడిట్లో నుంచి అయితే ఒకటైతే వస్తుంది, సింగిల్, డబుల్, సర్క్యులర్ లిస్ట్ అని. సో ఈ ఖచ్చితంగా ఇది కూడా ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బాగా నేర్చుకోండి. సింపుల్గా ఉంటుంది అనమాట. మీకు అంతగా ఈ టాపిక్ అర్థం కాలేదు అనుకున్నట్లయితే ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ డేటా స్ట్రక్చర్లో కానీ చూసుకున్నట్లయితే ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి గైస్, యూనిట్ 1వి. అండ్ స్టాక్, క్యూ కూడా దాని యొక్క ఆపరేషన్స్, దాని ఏవేవైతే స్టాక్ పైన పర్ఫామ్ చేయొచ్చు అవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది మన ఛానల్లో. అండ్ వాట్ ఈస్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ స్టాక్ ఆపరేషన్స్. వాట్ ఈస్ క్యూ, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ క్యూ. సో ఇవి కూడా ఈ రెండిట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చనే. సో అండ్ దీనిపైన వాట్ ఆర్ స్టాక్ అప్లికేషన్స్, వాట్ ఆర్ క్యూ అప్లికేషన్స్, ఇవి 1 మార్క్ క్వశ్చన్కి రావచ్చు, ఆ 2 మార్క్స్కి 3 మార్క్స్కి అయితే రావచ్చు స్టాక్ అప్లికేషన్స్ గురించి. బట్ ఏదో ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ని తీసుకొని కూడా వాళ్ళు 1 మార్క్ కన్నా 2-3 మార్క్స్ కన్నా అడగచ్చు. సో అలా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకేదైనా క్వశ్చన్స్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ ఎగరగొట్టకూడదు కాబట్టి ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ 3 మార్క్స్ అన్నా వస్తుంది, లేకపోతే 1 మార్క్ అన్నా వస్తుంది. సో ఖచ్చితంగా మనము స్టాక్ క్యూ నేర్చుకోవడం ద్వారా ఒక 2 మార్క్స్ అయినా గెయిన్ చేయొచ్చు, లేదు కింద 5 మార్క్స్ అయినా గెయిన్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎట తిరిగి 5 అన్నా 2 అన్నా పక్కా వస్తుంది. ఈ పైన ఉండే టాపిక్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు 5 అన్నా రావచ్చు, లేదు 7 అన్నా రావచ్చు. మీకు ఓవరాల్గా 10 మార్క్స్ అయితే ఇక్కడ స్కోర్ చేయగలుగుతారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, ఈ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను. సో యూనిట్ 2లో ఏం నేర్చుకుంటారంటే డిక్షనరీస్ ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ డిక్షనరీ, ఆ వాట్ ఈస్ డిక్షనరీ అనేది కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఈస్ లీనియర్ లిస్ట్. సో ఈ రెండు కూడా మనకి 1 మార్క్ అడగచ్చు మిమ్మల్ని, లేకపోతే 2 మార్క్స్ 3 మార్క్స్ R18 వాళ్ళని అడుగుతాడు గైస్. R22కి అయితే 1 మార్కే వస్తుంది. హ్యాష్ టేబుల్ రిప్రజెంటేషన్లో వాట్ ఈస్ హ్యాష్ టేబుల్ అని అడగచ్చు, లేకపోతే వాట్ ఈస్ హ్యాష్ ఫంక్షన్, అవి కూడా ఒక 1 మార్క్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని డెఫినేషన్స్ నేర్చుకోండి. అండ్ కొలిజన్ రెజల్యూషన్ టెక్నిక్స్, మీకు 3 కొలిజన్ రెజల్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో వాటిలో ఏదైనా ఒకటి ఒక 1 మార్క్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే 2-3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నేర్చుకోవడం ద్వారా ఆ మెథడ్స్ కానీ 5 మార్క్స్కి వస్తే మీరు మొత్తం అయితే రాసేవాలి. లేదు స్పెసిఫిక్ 1 మెథడే 1 మార్క్లో అడిగాడు అనుకోండి, మీరైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని చేసేదా చూపియండి, మీకు ఫుల్ మార్క్స్ అయితే పడుతుంది, 2-3 మార్క్స్ కానీ రావచ్చు. అండ్ వాట్ ఈస్ డబుల్ హ్యాషింగ్, వాట్ ఈస్ రీహ్యాషింగ్, వాట్ ఈస్ ఎక్స్టెండబుల్ హ్యాషింగ్, దీని డెఫినేషన్ కూడా 1 మార్క్ అయితే రావచ్చు R22 వాళ్ళకి, లేకపోతే 2-3 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గాయస్ R18 వాళ్ళకి. 5 మార్క్స్కి అయితే ఇవైతే మ్యాక్సిమం రావు. ఒకవేళ వస్తే ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ని 5 మార్క్స్కి అడగచ్చు, లేకపోతే ఇది కూడా ఇంపార్టెంట్, నేర్చుకొని పెట్టుకోండి ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ని. ఈ డబుల్ హ్యాషింగ్ రీహ్యాషింగ్ని చూసుకొని అయితే వెళ్ళండి, మీకు చాలా యూజ్ అవుతుంది 1 మార్క్ కన్నా 2-3 మార్క్స్ కన్నా. ఒకవేళ 5 మార్క్ అడిగితే 5 మార్క్స్కి ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని మ్యాటర్ని ఎక్స్పాండ్ చేసి రాయండి, మీకు ఫుల్ మార్క్స్ అయితే పడుతుంది గైస్. అది యూనిట్ 2. యూనిట్ 3లో వచ్చి ఈ సెర్చ్ ట్రీస్ ఉంది కదా, ఈ సెర్చ్ ట్రీస్లో ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, BST అనేది చాలా ఇంపార్టెంట్. బైనరీ సెర్చ్ ట్రీ 2 మార్క్స్ 3 మార్క్స్ 1 మార్క్స్ 5 మార్క్స్ చూసారా, అన్నిటికీ వస్తుంది. ఏ సెక్షన్లో క్వశ్చన్ ఉంటుంది, సెక్షన్ బిలో క్వశ్చన్ ఉంటుంది అనమాట, పార్ట్ ఏ పార్ట్ బిలో. సో వాట్ ఈస్ BST 1 మార్క్ క్వశ్చన్. వాట్ ఈస్ BST, ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ, అదేంది 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా మీకు ఇక్కడ పార్ట్ ఏలో పార్ట్ బిలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో అందుకని ఇది చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. వాట్ ఈస్ B ట్రీ అండ్ వాట్ ఈస్ B+ ట్రీస్, ఇది కూడా 5 మార్క్స్ కూడా రావచ్చు రేర్ కేసెస్లో, లేకపోతే 1 మార్కో 2 మార్క్స్కో 3 మార్క్స్కో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని కూడా నేర్చుకోండి. ఈ యూనిట్ 3లో కూడా ఈ రెండు సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పబ్లిష్ అయిపోయినాయి,
మిగతావన్నీ కావాల్సిన వీడియోస్ నేను తొందరలో పబ్లిష్ చేస్తాను మీకు ఎగ్జామ్స్ వచ్చే లోపల. ఇది చాలా ఇంపార్టెంట్. ఏవిఎల్ ట్రీ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు. ఒకవేళ వస్తే పైన క్వశ్చన్స్ అయితే రావచ్చు గైస్. ఏవిఎల్ ట్రీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవిఎల్ ట్రీ అన్నా రెడ్ బ్లాక్ ట్రీ అన్నా. సో ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఎగ్జామ్కి పక్కా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఈ రెండు నేర్చుకున్నట్లయితే గ్రిప్గా నేను ఏవిఎల్ ట్రీ పైన సెర్చింగ్, డిలీషన్, ఇన్సర్షన్ పర్ఫామ్ చేయగలుగుతాను. రెడ్ బ్లాక్ ట్రీస్ పైన క్వశ్చన్ వస్తే కూడా నేను ఇన్సర్షన్, సెర్చింగ్, డిలీషన్ ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతా. ఎలా వచ్చిన ఎగ్జాంపుల్ నేను చేయగలుగుతాను అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ చేతిలో 5 మార్క్స్ ఉన్నట్టే గాయస్. అండ్ స్ప్లే ట్రీ రావచ్చు 2-3 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 5 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 1 మార్క్ కూడా రావచ్చు. వాట్ ఈస్ స్ప్లే ట్రీ అని అలాగనమాట. సో ఈ స్ప్లే ట్రీ అనేది పార్ట్ ఏలో పార్ట్ బిలో రావచ్చు. బట్ ఏవిఎల్ ట్రీ అనేది మాత్రం రెడ్ బ్లాక్ ట్రీ ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది ఇక్కడ. సో ఇంకొకటి ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఏంటంటే R22 వాళ్ళకి వాట్ ఈస్ ఏవిఎల్, వాట్ ఈస్ ఏవిఎల్ ఇన్ ఏవిఎల్ 3. ఏవిఎల్ అంటే ఏంది అక్కడ? ఆ ఏవిఎల్ ట్రీ అనేది ఒక సైంటిస్ట్ పేరు కదా, ఆ సైంటిస్ట్ పేర్లు అయితే రాయాలి మీరు. సో దాని అయితే ఒకసారి చూసుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పేరుని మర్చిపోవాకండి, కరెక్ట్గా చూసుకొని అయితే పొండి గైస్. ఇక్కడ కూడా మీకు ఒక 10 మార్క్స్ అయితే పక్కా వస్తుంది, ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అండ్ యూనిట్ 4లో చూసుకున్నట్లయితే గ్రాఫ్స్లో ఎలాగంటే వాట్ ఈస్ గ్రాఫ్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అని అడగచ్చు. వాట్ ఆర్ ద మెథడ్స్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ గ్రాఫ్స్ అని కూడా అడగచ్చు గైస్. అవన్నీ కూడా 2-3 మార్క్స్కి అయితే వస్తుంది. సో ఇక్కడ 5 మార్క్స్కి ఏం అడుగుతారంటే వాట్ ఈస్ గ్రాఫ్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ గ్రాఫ్స్. సో అదైతే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాఫ్ ట్రావెర్సల్ మెథడ్స్ ఉన్నాయి కదా, డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బిఎఫ్ఎస్ అని. సో ఇది కూడా మనకి 2 మార్క్స్ కన్నా, 3 మార్క్స్ కన్నా, 1 మార్క్ కన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ డిఎఫ్ఎస్ అనేది 1 మార్క్ క్వశ్చన్, వాట్ ఈస్ బిఎఫ్ఎస్ అనేది 1 మార్క్ క్వశ్చన్. లేదనుకోండి డైరెక్ట్గా 5 మార్క్స్ క్వశ్చన్ కొడతాడనమాట. వాట్ ఈస్ డిఎఫ్ఎస్, వాట్ ఈస్ బిఎఫ్ఎస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అని. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దానికి డిఎఫ్ఎస్ బొమ్మ వేయండి, గ్రాఫ్ వేయండి, అండ్ దానికి బిఎఫ్ఎస్ గ్రాఫ్ వేయండి. దానికి కావాల్సినంత ప్రొసీజర్ అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి అనమాట. సో అది చేస్తే కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఖచ్చితంగా నేర్చుకోమండి ఈ డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్ అనేది. మళ్ళీ సార్టింగ్లో ఏముంది, హీప్ సార్ట్, హీప్, మర్జ్ సార్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 సార్టింగ్సే చెప్తున్నాను ఇక్కడ మీకు. బకెట్ సార్ట్ కానీ మిగతా క్విక్ సార్ట్ కానీ చెప్పడం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం కేసెస్లో వచ్చేది హీప్ సార్ట్ అండ్ మర్జ్ సార్ట్ మాత్రమే అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ రెండిట్లో నుంచి పక్కా ఒకటైతే వస్తుంది గైస్. సో 5 మార్క్స్ మీ చేతిలో పక్కా ఉంటుంది. ఈ రెండు బాగా నేర్చుకోండి. హీప్ సార్ట్లో కూడా మ్యాక్స్ హీప్ అని ఒకటి ఉంటుంది అండ్ మినీ హీప్ అని ఒకటి ఉంటుంది గైస్. సో 2 టైప్స్ ఆఫ్ హీప్స్ అయితే ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ హీప్స్ యొక్క ఆల్గరిథమ్స్ కూడా నేర్చుకోకపోండి టైం ఉంటే, లేకపోతే లిమిట్. ఓన్లీ హీప్ సార్ట్, దాని ఎన్ని టైప్స్, ఏదో ఒక టైప్లో నుంచి ఇచ్చిన అరేని మీరైతే హీప్ అయితే చేసేయండి, అదే సార్ట్ అయితే చేసేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ మర్జ్ సార్ట్లో కూడా ఆల్గరిథం నేర్చుకోండి మర్జ్ సార్ట్కి, అండ్ దాని గురించి మ్యాటర్ నేర్చుకోండి. ఆ తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మర్జ్ సార్ట్ని అది కూడా నేర్చుకోండి గైస్. ఇంప్లిమెంటేషన్ కూడా చాలా అవసరం అనమాట. అండ్ అప్లికేషన్స్ కూడా ఒకవేళ టైం ఉంటే నేర్చుకోండి గైస్, లేకపోతే లిమిట్ అనమాట, అవసరం లేదు. మర్జ్ సార్ట్ ఒక నెంబర్స్ అయితే ఇస్తాడు, దాన్ని మీరు బొమ్మలు మనం వేస్తాం కదా. ఇప్పుడు నార్మల్గా ఇదేంది, దీన్ని 2గా డివైడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఆర్డర్లో పెట్టి కలుపుతాం కదా. సో అది మర్జ్ సార్ట్ కదా. సో ఇలాంటి డయాగ్రామెటికల్ రూపంలో అయితే మీరు దాన్ని అయితే చేయాల్సి వస్తుంది. అండ్ హీప్ సార్ట్, మర్జ్ సార్ట్ ఈ రెండిట్లో ఒకటి పక్కా వస్తుంది. వాట్ ఈస్ హీప్ అనేది ఒక 1 మార్క్ క్వశ్చన్ పక్కా. ఇది 2 మార్క్స్ అయినా 3 మార్క్స్ అయినా పక్కా అని చెప్పలేం కానీ రావచ్చు గైస్, అందుకని. సో నేర్చుకోండి, ఇది కూడా చాలా సింపుల్ యూనిట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5లో మీకు చాలా సింప్లెస్ట్ యూనిట్ కూడా ఇది, ఎందుకంటే 3 ఆల్గరిథమ్స్ ఉంటాయి. పక్కా వాళ్ళకి ఒక ఆల్గరిథమ్ 5 మార్క్స్కి అయితే పక్కా వస్తుంది అనమాట. సో మీ చేతిలో ఈ 3 ఆల్గరిథమ్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే మ్యాట్లు అండ్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా ఒక స్ట్రింగ్ని వచ్చిన దాంతో మ్యాచ్ చేయాలి, ఈ ప్యాటర్న్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ చేతిలో 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే గైస్. మీరేం భయపడబల్ల, 5 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కింద ఈ రెండింటినీ కలిపి 5 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదు ఈ మూడిట్లో ఒకటైతే 1 మార్క్ అయినా వస్తుంది, 2 మార్క్స్ అయినా వస్తుంది, లేకపోతే 3 మార్క్స్ అయినా వస్తుంది, తెలుసా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, 5 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. వాట్ ఈస్ సఫిక్స్ ట్రీ, వాట్ ఈస్ స్టాండర్డ్ ట్రైస్, వాట్ ఈస్ కంప్రెస్డ్ ట్రైస్ అని. ఇక్కడ కూడా సఫిక్స్ ట్రైస్ అని రావచ్చు, లేదు వాట్ ఈస్ ట్రైస్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రైస్ అని అన్నిటినీ కలిపి గురించి ఇక్కడే డైరెక్ట్గా 5 మార్క్స్ క్వశ్చన్ అయితే దిగచ్చు. లేదు ఇక్కడ చూడండి, అదే 5 మార్క్స్ క్వశ్చన్ అయితే రావచ్చు గైస్. సో ఇలాగ మీరు చూసుకున్నట్లయితే కూడా కింద కూడా
ఖచ్చితంగా ఇక్కడ ఒక 5 మార్క్ వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది, ఒక 1 మార్క్ వస్తుంది. అంటే 6 ఇక్కడ ఒక 5 11 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే R22 వాళ్ళకి. అలా కాకుండా R18 వాళ్ళు అనుకోండి, పైన ఒక 5 కింద ఒక 5 10 ఒక 13 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటుంది గాయస్. సో దానికి పక్కా దీన్ని అయితే నేర్చుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్తున్నాను, మీరు ప్రతి యూనిట్లో 10 మార్క్స్కి అయితే ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్స్ కానీ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు R18 వాళ్ళకైతే 50+ అయితే స్కోర్ చేయగలుగుతారు. R22 వాళ్ళైతే ఖచ్చితంగా 45 దాటేస్తుంది గైస్. ఎవరికైనా సరే 45+ వస్తుంది 60కి. ఈ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే, నేను ఇదే క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోమని చెప్పి. మీకు ఇంకా టైం మిగిలింది అనుకుంటే మిగతా కాన్సెప్ట్స్ నేను ఏవైతే వదిలేసానో అవి అయితే నేర్చుకోండి గైస్. ఇది గైస్ ఈ కాన్సెప్ట్స్ గురించి అయితే. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ పైన ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి, నేను చదివి మీకైతే రిప్లై ఇస్తాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో వాటిపైన కూడా వీడియోస్ చేసి మీకు నేను ఇంకా మరింతగా యూస్ఫుల్ అయ్యేలాగా చేసుకుంటాను గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ సబ్జెక్ట్ పైన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో అవన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింకులు అయితే పెడుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి గైస్, మీకు ఎగ్జామ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మొత్తం దాంట్లో ఉండే క్వశ్చన్స్ అన్ని రీడ్ చేసుకొని ఏమైనా కొత్తగా ఎలా అడిగాడు, క్వశ్చన్స్ని ఎలా అడిగాడు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ముందే మీరు ప్రిపేర్ అయితే వెళ్ళండి గైస్ ఎగ్జామ్కి. సో థ్యాంక్ యూ. అండ్ ఒకసారి అయితే చెక్ చేయండి గైస్.